నమో నారాయణాయ అండి. అందరికీ మనం వడిరాజ తీర్థర్ గురించి తెలుసుకుంటున్నాము. ఆయన కాబోయే వాయుదేవుడు అని కూడా అనుకున్నాం క్రితం భాగంలో. ఆయన ఉడిపికి చేరుకున్నారని కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆయన ఉడిపిలో ఏం చేశారు, ఆయన చేసే హయగ్రీవ ఆరాధన ఏమిటి అనేది కూడా చూద్దాం. నాటి కర్ణాటక సముద్ర తీర ప్రాంతంలో వేల కొద్దీ కంసాలి పనివారు, అంటే బంగారు ఆభూషణం తయారు చేసేవాళ్ళు అన్నమాట, నివసిస్తూ ఉండేవాళ్ళు. వారు చేసే ఆభరణాలను అన్ని కులాల వారు ఎంతో ఆదరంతో ధరించేవారు. కానీ ఆ కంసాల్స్తుల చాలా తక్కువగా చూసేవాళ్ళు. అలాంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే, ఒకసారి ఒక కంసాలి గణపతి విగ్రహాన్ని తయారు చేయటం కోసం పంచలోహాలను తీసుకొని కరిగించి అచ్చులో పోశారు. కొంత సమయం గడిచిన తరువాత అచ్చును తెరిచి చూడగా అందులో గణపతి విగ్రహానికి బదులు గుర్రపు తలతో 4 చేతులతో ప్రకాశిస్తున్న హయగ్రీవ విగ్రహం కనిపించింది. ఇంకొక విశేషం ఏంటంటే, సాధారణంగా అచ్చుతో పోసిన పంచలోహ విగ్రహం పూర్తిగా చల్లారిపోయి ఆరిపోయిన తరువాతే గట్టిపడి విగ్రహంగా తయారవుతుంది. కానీ ఆ కంసాలి తయారు చేసిన విగ్రహం ఆరిన తరువాత కూడా ఇంకా ఎర్రటి ఎరుపుతో మండుతున్నట్లుగా చాలా వేడిగా కనిపించింది. దాంతో ఆ కంసాలి ఆ మర్నాటి ఉదయం ఆ విగ్రహాన్ని కరిగించి మళ్ళీ గణపతి బొమ్మని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న ఆ కంసాలికి స్వప్నంలో ఒక దైవవాక్కు ఇలా చెప్పింది: నీ చేత తయారు చేయబడిన ఆ హయగ్రీవ విగ్రహాన్ని మళ్ళీ కరిగించవద్దు. దానిని తీసుకువెళ్ళి ఉడిపి పీఠంలో ఉన్న వడిరాజ తీర్థర్కు అప్పగించు. ఒక విచిత్రం ఏమంటే, ఆ కంసాలికి స్వప్నం వస్తున్న సమయంలోనే వడిరాజు కూడా ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక దైవవాక్కు ఇలా చెప్పింది: రేపు ఉదయం ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి నీకు ఒక అపూర్వమైన హయగ్రీవ విగ్రహాన్ని ఇస్తాడు. దానిని తీసుకొని శ్రద్ధగా పూజించు. తెల్లవారుజామున నిద్రలేచిన వడిరాజుకు అంతకు ముందు తనకు వచ్చిన స్వప్నంలో తెలిసిన విశేషం ఎంతో ఆనందం కలిగించింది. సహజంగా ఆయన అప్పటికే హయగ్రీవ స్వామిని గాఢభక్తితో ఆరాధిస్తున్నాడు. బాగా తెల్లవారిన తరువాత ఆ కంసాలి తన దగ్గర ఉన్న హయగ్రీవ విగ్రహాన్ని తీసుకొని ఆపై తన కులానికి చెందిన కొందరు పెద్దలతో కలిసి వడిరాజ తీర్థ వద్దకు వచ్చి ఆయనకు ఆ విగ్రహాన్ని అందజేశారు. నేను గణపతి విగ్రహాన్ని తయారు చేయాలి అనుకుంటే అది హయగ్రీవ విగ్రహంగా మారిపోయింది. అది మీకు చేరాలని ఆ భగవంతుడు నిర్ణయించాడు. అందుకే దాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు ఆ కంసాలి. వడిరాజ తీర్థర్ హయగ్రీవ విగ్రహాన్ని కళ్ళగా అద్దుకొని తీసుకున్నాడు. ఆ తరువాత ఆ కంసాలి వడిరాజ తీర్థర్తో ఇలా అన్నాడు: స్వామి, మా కులం వారికి హిందూ సమాజంలో గౌరవ స్థానం లేదు. మమ్మల్ని అందరూ తక్కువగా చేస్తున్నారు. మాకు ఎలాగైనా ఒక గౌరవ స్థానాన్ని కల్పించండి అని వేడుకున్నాడు. ఆ భగవంతుని సృష్టిలో పుట్టిన మానవులందరూ సమానులే. కానీ
కొందరు కులతత్వవాదులు ఈ మానవుల్ని అనేక కులాలుగా విభజించారు. ఆపై కొన్ని కులాలు గొప్పవని, కొన్ని కులాలు తక్కువని ముద్ర వేస్తారు. ఏది ఏమైనా ఇకపై మీ కులం వారికి హైందవ సమాజంలో మంచి స్థానం నేను కల్పిస్తాను అన్నారు వడిరాజతీర్థర్. ఆ తరువాత ఒక శుభముహూర్తంలో వడిరాజతీర్థర్ ఆ ప్రాంతంలో ఉన్న కంసాలి కులస్తులందరికీ చక్రాంకితాలు చేసి భాగవత ధర్మమైన ద్వైత మతంలోకి మార్చివేశారు. అప్పటి నుండి ఆ కంసాలి కులస్తులు దైవజ్ఞ బ్రాహ్మణులు అన్న పేరుతో గుర్తించబడి కన్నడ హైందవ సమాజంలో ఒక గౌరవనీయమైన కులస్తులుగా గౌరవించబడ్డారు. సమాజంలో తమకు ఒక మంచి స్థానాన్ని కల్పించిన వడిరాజతీర్థర్ను ఆ కులస్తుల వారు తమ గురువుగా భావించుకున్నారు. మిగిలినది వచ్చే భాగంలో చూద్దామండి. వడిరాజతీర్థర్ గారు తర్వాత ఏమేమి చేశారో మనం నెక్స్ట్ 43rd భాగంలో చూద్దాం. ఓం నమో నారాయణాయ.